నిన్నటి దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా? కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో గడిపారా? మరో ప్రశ్న, దైవ సన్నిధిలో ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదువుకునే ఆ దైవికమైన క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతున్నారా? రోజు కనీసం 4 అధ్యాయాలైనా చదివే ఆ దైవికమైన అలవాటు కలిగి దేవుని సన్నిధిలో మీరు బ్రతకగలుగుతున్నారా? ఎందుకు మన వాక్యం చదవాలి? వాక్యం చదవకపోతే, వాక్యం చదివితే మన జీవితాల్లో కలిగే మన జీవితాల్లో కలిగే ఆ మార్పులేంటి అని చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని జీవాహారంతో పోల్చింది. లోకంలో శరీర సంబంధమైన ఆహారం శరీరాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆహారం తినకపోతే శరీరం బలహీనమైపోద్ది కదా, శరీరం బక్కచిక్కిపోతుంది కదా. అదే దేవుని వాక్యం కూడా జీవాహారం. ఆత్మలో నువ్వు బలవంతుడు కావాలంటే ప్రతి దినం దేవుని వాక్యాన్ని మనం చదివేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవ ప్రపంచంలో జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనులు. ఆ దైవజనులు తన జీవిత కాలంలో 200 సార్లు బైబిల్ చదివి పూర్తి చేశాడట. విచిత్రం చూడండి, ఆ భక్తుని జీవితంలో 200 సార్లకు పైగా బైబిల్ చదివి పూర్తి చేస్తే, నీ భక్తి జీవితంలో కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదివి పూర్తి చేయకపోతే ఎంత దైవాసక్తి లేని స్థితిలో మనం ఉన్నామో ఆలోచించండి. ఆ దైవజనుడు 100 పర్యాయాలు బైబిల్ చదివి పూర్తి చేసిన తర్వాత ఈ సంగతి అనేకులు ఎరిగి ఆయన ఎద్దుకొచ్చి ఒక మాట అడిగారు. అయ్యా జార్జ్ ముల్లర్ గారు, 100 పర్యాయాలు బైబిల్ చదివి పూర్తి చేశారు కదా, బైబిల్ను గూర్చి నీకున్న జ్ఞానం ఎంత? బైబిల్లో నీకున్న జ్ఞానం ఎంత అంటే, ఆయన చిరునవ్వు నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? సముద్రంలో నీటి చుక్క ఎంతో, బైబిల్ గూర్చి నాకున్న జ్ఞానం అంతా అన్నాడట. 100 సార్లు చదివిన వాడికే సముద్రంలో నీటి చుక్క ఎంతో, బైబిల్ గూర్చి జ్ఞానం నాకంతా అన్నాడంటే, చెల్లి, తమ్ముడు, ప్రియతల్లి, అన్న, జీవితంలో కనీసం ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ చదవకపోతే మరి బైబిల్ని గురించి నీకున్న జ్ఞానం ఎంతో ఒకసారి ఆలోచించు. ఎంత సిగ్గుగా మనకు అనిపిస్తుందో కదా. ఆ భక్తుని యొక్క జ్ఞానం ఎదుట మన భక్తి తేలిపోయేటట్లుగా ఉంటుంది కదా. అందుకనే ఈ రోజు నుండి వాక్యం చదవటం ప్రారంభించు. జీవితకాలం అంతటిలో ఒక్క పర్యాయం కూడా బైబిల్ చదివి పూర్తి చేయని ఆ దైవాసక్తి లేని ప్రజలు ఎంతోమంది లోకంలో ఉన్నారు. నేను కించపరచడానికి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ క్రైస్తవ ప్రపంచం ఆలోచించాలి అని ఈ మాట చెప్తున్నాను. ఓ ప్రాంతంలో నేను వాక్యం చెప్తున్నాను. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, 70 సంవత్సరాలు పైబడిన ఆయన. విచిత్రం, తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబం. ఆయన కూడా ఏదో అప్పుడప్పుడు చెప్తారు, 40 సంవత్సరాల క్రితమే బాప్తిస్మం తీసుకున్నానని. అంటే 40 సంవత్సరాల సుదీర్ఘ విశ్వాస జీవితం జీవించిన వాడు. నేను ఆ రోజు వాక్యం చెప్తా, యాకోబు 2:13 అన్నా. ఆయన ఆ పెద్ద ఆయన ఆదికాండం వెతుకుతున్నాడు. నాకు డౌట్ వచ్చింది, 70 సంవత్సరాలు పెద్ద ఆయన కదా, కాస్త వినపడలేదేమో, పెద్ద వయసులో కాస్త చెవుడు ఉంటుంది కదా, వినపడలేదేమో అని కాస్త స్వరం పెంచి యాకోబు 2:13 అన్న. ఆయన ఆదికాండమే వెతుకుతున్నాడు. ఇక అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది, ఈయనకి డెఫినెట్గా చెవుడే ఉందిరా, చెవుడు కూడా బాగా తారాస్థాయిలో ఉన్నట్లుంది, అందుకని వినపట్లేదని ఈసారి పెద్దగా యాకోబు 2:13 అన్న. ఆయన నా వైపు చూసి, అయ్యగారు, ఎందుకు అయ్యగారు అంత పెద్దగా చెప్తారు, మాకు వినపడదనుకున్నారా అన్నాడు. అరే, వినపడదనుకున్నారా అని అంటున్నాడు, వినపడుతుంది అంటున్నాడు, మరి ఆదికాండం వెతుకుతున్నాడని నేను చూసి ఆయనతో అన్న, అయ్యా ఆదికాండం వెతుకుతున్నారు ఏంటి అయ్యా అన్న. ఆయన నా వైపు అంతే సీరియస్గా చూసి అంటాడు, యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండి అంటున్నాడు. విన్నారా? యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండి. నేను యాకోబు 2:13 అంటే ఆదికాండం వెతుకుతున్నాడు.
అంటే క్రొత్త నిబంధనలో ఒక యాకోబు భక్తుడు ఉన్నాడని, ఆ యాకోబు ఒక పత్రిక రాశాడు అన్న ఆ దైవికమైన జ్ఞానం చూడండి. ఈ కాలంలో కూడా చాలామంది క్రైస్తవులు, అందరూ అని చెప్పను, అనేక మంది క్రైస్తవులు వార్తాపత్రికలు చదవటానికి చూపించినంత ఇంట్రెస్ట్, వారపత్రికలు వీక్లీ మ్యాగజైన్స్ చదవటానికి చూపించినంత ఇంట్రెస్ట్, మెసేజ్ వస్తే చాలు వెంటనే కళ్ళట్లా తిప్పి ఏమొచ్చిందా మెసేజ్ అని వాట్సాప్ చూడటానికి చూపించినంత ఆసక్తి కొంతమంది ప్రజలు దేవుని వాక్యాన్ని పట్ల ఆసక్తి చూపించలేకపోతున్నారు. దేవుని వాక్యం అనే ఆహారం ఒక క్రైస్తవుడు భుజించకపోతే ఏం జరుగుతుంది? ప్రతిరోజు వాక్యాన్ని భుజిస్తే ఏం జరిగింది? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలు మందలుగా కూడి, ఎడ్లు మందలు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. విన్నారు ఈ మాట? మేత లేక గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, చెదిరిపోవచ్చున్నవి కాదు. విన్నారు ఈ మాట? చనిపోవచ్చున్నవి కాదు, వ్రాయబడిన మాట. గొర్రె మందలు చెడిపోవచ్చున్నాయి. గొర్రెల మంద లేక గొర్రె మంద దేనికి గుర్తు? గొర్రెల మంద సంఘానికి గుర్తు. గొర్రె ఒక్కొక్క విశ్వాసికి గుర్తు. ఎందుకు అనేక మంది విశ్వాసుల ఆత్మీయ జీవితం చెడిపోతుంది? ఒకప్పుడు మంచి భక్తి జీవితం జీవించిన వాళ్ళు, మంచి భక్తి జీవితం బ్రతికినటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో చెడిపోతున్నారో తెలుసా? మేతలేక. విన్నారా? మేతలేక. మేత లేకపోతే ఏ సంఘంలో బలమైన వాక్యపు మేత దొరకదో, ఏ దైవజనుడు దేవుని దగ్గర కనిపెట్టి సంఘానికి బలమైన మేతను అందించడో ఆ సంఘంలో ఉన్న గొర్రెలు చెడిపోవటం ప్రారంభిస్తాయి. యవనస్తులు చెడిపోవటం ప్రారంభిస్తారు. మేత లేక గొర్రెల మంద చెడిపోతుంది అంటాడు భక్తుడు ఇర్మియా విలాప వాక్యాల్లో. మేత లేకపోవటాన్ని బట్టి ఏం జరిగిందో మాట్లాడుతూ అంటాడు. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయిను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అంటాడు. విన్నారు ఈ మాట? సియోను కుమారి సౌందర్యాన్ని కోల్పోయిందట. ఎందుకో తెలుసా? వాక్యమనే మేత భుజించకపోవటాన్ని బట్టి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకప్పుడు నీ భక్తి జీవితంలో నీవెంతో సౌందర్యం కలిగిన వాడివి. పరిశుద్ధత అనే సౌందర్యం, సాత్వికము దీనత్వం అనే సౌందర్యం, ఆభరణ భూషితురాలిగా ఒకప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కనపడుతూ ఉండేదానివి. సౌందర్యం కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యమనే మేతను భుజించలేక. ఎంత సౌందర్యం కలిగి ఉన్నారంటే, జింక లేక దుప్పి ఎంత సౌందర్యంగా ఉంటుందో, బైబిల్లో దుప్పిని అందానికి సౌందర్యానికి ప్రతీకగా వాడతారు కదా. ఆ సౌందర్యం అంతా కోల్పోవటానికి కారణం మేత లేక అంటాడు. తర్వాత వారు బలహీనులైపోయారు. ఆధ్యాత్మికంగా బలహీనులై దుష్టుడైన సాతానుని ఎదిరించలేక వీళ్ళు పారిపోతున్నారు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చెడిపోవటానికి కారణం, సౌందర్యాన్ని కోల్పోవటానికి కారణం, బలహీనుడు అవటానికి కారణం, సాతాను చేతిలో ఓడిపోవటానికి కారణం మేత లేక. ఏ మేత? నేను ఇంట్లో దొరికే చికెన్ బిర్యానీ గురించి కాదు, మటన్ బిర్యానీ గురించి కాదు తమ్ముడా. మన ఇంట్లో వాటికి ఏం కొద్దివేం కాదు. దేవుడు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వదించాడు. ఆ మేత గురించి కాదు. వాక్యపు మేత లేక గొర్రెల మందలు చెడిపోతున్నాయి. ఎవరు తమ్ముడు, ఎందుకు ఆధ్యాత్మిక జీవితం గాడి తప్పుతుందో తెలుసా? ఆత్మీయ సౌందర్యాన్ని ఎందుకు కోల్పోతున్నావో తెలుసా? వాక్యమనే మేతను భుజించక నడుంగట్టుకో, పౌరుషం తెచ్చుకో. ఈ రోజు నుండి అయినా ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించు.
దేవుని వాక్యాన్ని చదివితే ఏం జరిగిద్దో, చదివిన ఒక వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మరియు నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఆమేన్. విన్నారు ఈ మాట? ఈ మాట భక్తుడైన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు అనగా యెహోవాయే నా బలం అని అర్థం, లేక యెహోవా బలవంతుడు అని అర్థం. యెహెజ్కేలు బబులోను దేశంలో దేవుని కొరకు బలవంతుడిగా బ్రతికాడు. ఎక్కడ కాలు జారకుండా ఓ రోషం కలిగిన వాడిగా దేవుని కొరకు నిలవబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని భుజించిన వాడు యెహెజ్కేలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, యెహెజ్కేలు, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో, దీనితో నీ కడుపు నింపుకో. ఏ పుస్తకాన్ని ఇచ్చాడు? ఆ రోజుల్లో బైబిల్ లేకపోయినా ధర్మశాస్త్ర ప్రతుల్ని ఇచ్చాడు. ఈ కాలంలో యెహెజ్కేలుకు లేని భాగ్యం దేవుడు మనందరికీ దయచేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీ చేతులకి ఇచ్చి నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో. ఆహారము అని అనటంతో క్రమం తప్పకుండా 3 పూట్ల తీసుకుంటాడు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. టైం ఏమైనా తప్పిందా? గ్లాసులు పగులుతాయో ప్లేట్లు పగులుతాయో దేవుడికే తెలుసు కదా. అంటే సిస్టమేటిక్గా ఎట్లా తీసుకుంటామో ఆహారం, వాక్యాన్ని కూడా ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చదివేటువంటి వాడై ఉండాలి. ఆహారంగా తీసుకోమంటున్నాడు. దానిలో ఉన్న రెండవ మర్మం ఏంటంటే, ఆహారం తినే ఏ వ్యక్తి అయినా ఆతృతగా ఆకలితో తింటాడు. వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు నీ గుండెల్లో ఒక ఆకలి ఉండాలి. విన్నావి మాట? ఎప్పుడు నీ గుండెల్లో వాక్యం చదివేటప్పుడు ఆతృతగా దేవుని వాక్యాన్ని మనం చదివేటువంటి ప్రజలుగా ఉండాలి. యెహెజ్కేలు అలా వాక్యాన్ని ఆహారంగా తీసుకొని దానితో తాను కడుపు నింపుకున్నాడు గనుక యెహెజ్కేలు దేవుని కొరకు ఎలా బ్రతికాడో తెలుసా? దేవుని కొరకు బలవంతుడిగా బ్రతికాడు. అవును, వాక్యం చదివేవాడు బలవంతుడు, వాక్యాన్ని ధ్యానించేవాడు బలిష్ఠుడిగా దేవుని కొరకు బ్రతుకుతాడు. అందుకనే జకరియా గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంది. 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. విన్నారా? వారు ఎంతో సొగసుగా ఉన్నారు, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, వారు ఎంతో వృద్ధి పొందుచున్నారు. దేని చేత? ధాన్యము చేత. ఏ ధాన్యం? వాక్యం అనే ధాన్యం చేత. యవన తమ్ముడు, వాక్యం అనే ధాన్యాన్ని ఆహారంగా ప్రతిరోజు తీసుకో. సొగసైన వాడిగా బ్రతుకుతావు, క్షేమంగా జీవిస్తావు. వాటికి మించి రోజు రోజుకు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఒక చిన్న మాట, ఈ సంవత్సరం పూర్తి అయ్యేలోపు దేవుడు బలపరిస్తే కనీసం 2 పర్యాయాలైనా బైబిల్ చదివి ఎందుకు మనం పూర్తి చేయొద్దు? కనీసం 2 పర్యాయాలైనా బైబిల్ చదివి ఎందుకు పూర్తి చేయొద్దు? దీన్ని ఆహారంగా తీసుకో. యెహెజ్కేలు లాగా ఈ పాపలోకంలో బలవంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక.